రెండో రోజు బండి భగీరథ్ విచారణ. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసుల ప్రశ్నలు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సీన్ రీకన్స్ట్రక్షన్. బాల్కా సుమన్ కు బిగుస్తోన్న ఉచ్చు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో పోలీసుల విచారణ. ఇవాళ తెలంగాణ భవన్లో పంచనామా. ఇవాళ వరంగల్ జిల్లాలో ఇద్దరు మంత్రుల పర్యటన. ధాన్యం కొనుగోళ్లపై ఉత్తమ్, పొంగులేటి సమీక్ష. హన్మకొండ కలెక్టరేట్లో సమావేశం. రెండో రోజు టీడీపీ మహానాడు. ఇవాళ కీలక తీర్మానాలకు ఆమోదం. సాయంత్రం చంద్రబాబు ముగింపు ఉపన్యాసం. ఇవాళ నందమూరి తారక రామారావు జయంతి. ఎన్టీఆర్ ఘాట్లో నేతలు, సినీ ప్రముఖుల నివాళి. తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటారని కామెంట్. మహిళా సాధికారతకు ఎన్టీఆర్ బాటలు వేశారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా లోకేష్ నివాళి. ఇవాళ అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. సాయంత్రం రేవంత్ చేతుల మీదుగా ఆవిష్కరణ. ఎన్టీఆర్ పథకాలు ఆదర్శమన్న మంత్రి తుమ్మల. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చంద్రబాబు చెప్పేవన్నీ మాయమాటలు. వైసీపీ హయాంలో చేసిన సంక్షేమంపై చర్చకు సిద్ధమా? లోకేష్ కు జోగి రమేష్ సవాల్. తుమ్మిడిహట్టిపై మహారాష్ట్ర సీఎం కు రేవంత్ లేఖ. సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. బ్యారేజ్ ఎత్తుపై చర్చిద్దామన్న తెలంగాణ సీఎం. నాలుగో రోజు రైతు గోసా. బీజేపీ భరోసా యాత్ర. కాసేపట్లో నిర్మల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన. రైతుల సమస్యలు తెలుసుకోనున్న నేతలు. బీఆర్ఎస్ హయాంలో మహిళలకు అన్యాయం. పొదుపు మొత్తాన్ని ఇవ్వలేదన్న భట్టి. సోలార్ ప్లాంట్స్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం. ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టు తీర్పు. కాంగ్రెస్ కు చెంపపెట్టు. ఎన్నికల సంఘంపై బురద చల్లే ప్రయత్నం. విపక్షాలకు కనువిప్పు కావాలన్న ఎంపీ లక్ష్మణ్. పవన్ కు తెలంగాణ ఫిలిం ఛాంబర్ లేఖ. అపాయింట్మెంట్ ఇవ్వాలన్న ప్రతినిధులు. ఇండస్ట్రీ సమస్యలపై చర్చిద్దామని విజ్ఞప్తి. విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత. మరమ్మతుల కారణంగా నిర్ణయం. 15 రోజుల పాటు జరగనున్న పనులు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో భానుడి భగభగలు. వారం రోజుల్లో వడదెబ్బతో 101 మంది మృతి. నిన్న ఒక్కరోజే 9 మంది మృతి. విశాఖలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. అక్కయ్యపాలెంలో హోర్డింగ్లు ధ్వంసం. డాబా గార్డెన్స్, సీతంపేటలో కూలిన చెట్లు. కర్ణాటక నాయకత్వ మార్పులో ట్విస్ట్. బెంగళూరులో అందుబాటులో లేని గవర్నర్. నిన్న రాత్రి ముంబై వెళ్లిన గెహ్లాట్. ఢిల్లీలో సీఎం విజయ్ పర్యటన. కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేతలను కలిసే ఛాన్స్. పలు కీలక అంశాలపై చర్చ. 8వ రోజుకు చేరిన సరస్వతి అంత్య పుష్కరాలు. కాళేశ్వరంలో పుణ్య స్నానాలు. ఆలయంలో ముక్కులు తూచుకుంటున్న భక్తులు. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ. ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ పండుగ. భారత్ లో మసీదుల చెంతకు చేరిన ముస్లింలు. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ లో భారత షూటర్ రికార్డ్. 43 పాయింట్లతో గోల్డ్ మెడల్ సాధించిన ఈషా సింగ్. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో అత్యధిక స్కోర్.